విశాఖపట్నం ప్రజల తాగునీటి సమస్యకు వైసీపీ అధినేత జగనే కారణమని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. జగన్ వైసీపీ నేతలు విశాఖ నగరంలో ఇంటింటికి వెళ్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే విశాఖకు తాగునీరు అందేదని చెప్పారు. గతంలో చంద్రబాబు ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులను జగన్ ఆపేశారని మండిపడ్డారు. అందుకే తాగునీటి సమస్య ఏర్పడుతోందని చెప్పారు. ఇందాక పక్క రూమ్లో కూర్చుంటే కొంతమంది విలేకరులు వచ్చి చెప్తున్నారు, విశాఖపట్నానికి త్రాగునీటి సమస్య, త్రాగునీరు కొద్ది ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఎవరు కారణం ఆ ఇబ్బందికి? పోలవరం ప్రాజెక్టు పూర్తి అయినట్లయితే విశాఖపట్నానికి త్రాగునీరు, సాగునీరు, పారిశ్రామిక నీరు అందేదా కాదా అని చెప్పేసి విశాఖపట్నం వాసులందరూ కూడా గుండె మీద చేసుకునే ఆలోచన చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ ప్రాంత వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా రేపు ఇంటింటికి వెళ్ళి క్షమాపణ కోరాలి. ఈరోజు విశాఖపట్నం ప్రజలు త్రాగునీరు సమస్య కానీ, సాగునీరు సమస్య కానీ, పరిశ్రమలు నీటి ఎద్దడిగానే ఎదుర్కొంటే ప్రతి ఒక్కరికి వెళ్ళి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ మీద ఉంది. ఎందుకంటున్నామంటే 75% 14-19 సంవత్సరాలు పూర్తి చేస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా తొడలు కొట్టి మీసాలు తిప్పి 2021 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఆఖరికి ఎన్నికలు వచ్చేసరికి పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేమన్నారంటే ఆ పోలవరం ఆలస్యం అవటం మూలంగా ఎన్ని లక్షల మంది రైతులు, ఎన్ని లక్షల మంది త్రాగునీరు నష్టపోయారో ఒకసారి దానికి విలువ కట్టగలరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను అదేవిధంగా కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనే ఉద్దేశంతో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులని పక్కన పెట్టేసి తుప్పుపట్టే విధంగా చేసి ఆ ప్రాజెక్టుల ద్వారా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతో ఆ రైతులందరూ కూడా నష్టపోయి చేసిన పాపం ఈ ఊరిని పోదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను.